రుణమాఫీ అర్హుల జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా కోతలు పెడుతోంది. రేషన్ కార్డు లేని కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు, పెన్షన్దారులకు, ఆదాయపు పన్ను చెల్లించే వారికి రుణమాఫీ చేయడం లేదు. 1,00,000 వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం అందులో వీరికి మొండి చెయ్యి చూపించింది. తమ రుణం మాఫీ అయ్యిందేమోనని ఆశగా బ్యాంకుకు వెళ్లిన వీరికి జాబితాలో వారి పేరు లేకపోవడం నిరాశ ఎదురవుతోంది. తమకు రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఏఈఓల వద్దకు క్యూ కడుతున్నారు. రుణమాఫీ వెబ్సైట్లో ఫిర్యాదుదారుల ఆధార్ కార్డు నంబర్ ఎంట్రీ చేస్తే కొందరికేమో రేషన్ కార్డు లేదని, మరికొందరికేమో కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు అని చూపిస్తోంది. అందుకనే వారికి రుణమాఫీ వర్తించడం లేదు అని చెబుతున్నారు. దీంతో పాటు ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి కూడా తొలి జాబితాలో అర్హత ఉన్నా రుణం మాఫీ కాలేదని తెలిసింది. కోతల్లో భాగంగా వేలకు కూడా ప్రభుత్వం మొండి చెయ్యి చూపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిని బట్టి రుణమాఫీలో కోతలు ఉండబోవు అని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఉత్తవేనని స్పష్టమవుతోంది. రేషన్ కార్డు ప్రామాణికంగా కుటుంబాన్ని గుర్తిస్తామని, పీఎం కిసాన్ నిబంధనల్లో అమలుకు అవకాశం ఉన్నంత వరకు పరిగణనలోనికి తీసుకుంటామని ప్రభుత్వం రుణమాఫీ నిబంధనల్లో పేర్కొంది. ఈ నిబంధనల వల్ల పెద్ద సంఖ్యలో రైతులు రుణమాఫీకి అనర్హులవుతారన్న విమర్శలు వచ్చాయి. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని, పట్టాదార్ పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పారు. తీరా అమలులో మాత్రం ప్రభుత్వం అన్నంత పని చేసింది. పీఎం కిసాన్ నిబంధనలు అన్నింటినీ రుణమాఫీలో అమలు చేస్తోంది. అందుకే రేషన్ కార్డు లేని వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయపు పన్ను చెల్లించే వారికి, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి రుణమాఫీ కావడం లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే పీఎం కిసాన్ పెట్టుబడి సాయం అందుతున్న వారికి మాత్రమే రుణమాఫీ అందుతోంది. పీఎం కిసాన్ అందుతున్న వారిలోనూ ప్రభుత్వం కోతలు పెట్టడం గమనార్హం. రేషన్ కార్డును ఖచ్చితం చేయడంతో పీఎం కిసాన్ సాయం అందుతున్నప్పటికీ రేషన్ కార్డు లేకపోతే వాళ్లకు కూడా రుణమాఫీ కావడం లేదు. పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్యకు కాస్త అటు ఇటుగా రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం గుర్తించడం అనుమానాలను పటాపంచలు చేస్తోంది. రాష్ట్రంలో పీఎం కిసాన్ పెట్టుబడి సాయం సుమారు 33 లక్షల మంది రైతులకు అందుతోంది. ఇప్పుడు రుణమాఫీకి కూడా ప్రభుత్వం సుమారు 32.5 లక్షల మంది రైతులను మాత్రమే అర్హులుగా తేల్చింది. రుణమాఫీలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, వారి కుటుంబం మొత్తానికి కోత పెడుతున్నట్లు తెలిసింది. ఆధార్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులను గ్రూపింగ్ చేసి వారిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి ఉన్న మొత్తం కుటుంబ సభ్యులకు రుణమాఫీ చేయడం లేదు అని సమాచారం. వారు వేరువేరుగా ఉంటున్నప్పటికీ అందరినీ రుణమాఫీకి దూరం చేస్తున్నారు. ఒకవేళ తీసేయాల్సి వస్తే ఉద్యోగిని మినహాయించాలి, కానీ కుటుంబం మొత్తాన్ని మినహాయించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలతో భారీ సంఖ్యలో రైతులు రుణమాఫీకి నోచుకోవడం లేదు. 1,00,000 రుణమాఫీకే ఇలా ఉంటే ఆ పైన రుణాల మాఫీ ఇంకెలా ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.